శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నూతన సంవత్సర అనుభూతులను పొందండి. నంబర్ 9355589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణం వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 30వ తారీఖు అనగా రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లను భారీ ఎత్తున చేయడం జరిగిందండి. క్యూ లైన్లు పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వివిధ దేవస్థానాల్లో తొక్కిసలాట్లు అవి జరిగి ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఈసారి మరింత అప్రమత్తంగా అన్ని శాఖల సహకారంతో ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు మీద గతంలో కన్నా ఇప్పుడు క్యూ లైన్లు పెంచడం జరిగింది. ఫ్రీ లైన్ 1, 150 లైను, 300 క్యూ లైను, అలాగే ప్రోటోకాల్కి సపరేట్గా వేరే లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి, డోనార్ పాసులకి సపరేట్గా. కాబట్టి భక్తులు కూడా ఎటువంటి తొందరపాటు లేకుండా నెట్టుకోవడం తోసుకోవడం అలాంటివి ఏమీ లేకుండా అందరూ భక్తులే కాబట్టి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రశాంతంగా 2 వరకు స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఒత్తిళ్ళు ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్తగా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రతి భక్తునికి కూడా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. క్యూ లైన్లో భక్తులకి మరియు మంచి త్రాగునీరు, అలాగే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రీ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందండి. క్యూ లైన్లోనే పాలు సప్లై చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. భక్తులకి దర్శనానంతరము ప్రసాద వితరణ మరియు అన్నదాన ప్రసాద వితరణ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరిగి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా వాలంటీర్లు, మా దేవాదాయ శాఖ సిబ్బంది, మా ఆఫీస్ సిబ్బంది అర్చకుల సహకారంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. అందరూ సహకరించి ఉన్నారు. వివిధ శాఖలు సహకరించిన డిపార్ట్మెంట్ మిగిలిన వారికి కూడా అందరికీ ధన్యవాదాలండి. రేపు తొలి దర్శనం 4:30 మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సారి చేత ప్రారంభోత్సవం జరుగుతుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా స్వామివారి దర్శనం 2 గంటల వరకు అందరికీ, ప్రతి భక్తుడికి, క్యూ లైన్లో ఉన్న ప్రతి భక్తుడికి, సామాన్య భక్తులు అందరికీ కూడా స్వామివారి దర్శనము పక్కాగా జరిగే విధంగా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది.